వాలంటీర్ల వ్యవస్థ మీద ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలే చేశారు. జూలై 1 నుంచి పెన్షన్లు సచివాలయ సిబ్బందితో అందిస్తామన్నారు. అంతేకాదు వాలంటీర్ వ్యవస్థని తాము ఉపయోగించడం లేదని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు రాజీనామా చేసిన వాలంటీర్ల మీద విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సమాధానంతో మరోసారి వాలంటీర్లను ప్రశ్నార్థకంలో పడింది. దీంతో వాలంటీర్లు అయితే ఆ ఇష్యూ నడుస్తుంటుంది. వైసీపీ నాయకుల చర్యల కారణంగా ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల కష్టాలు గమనించి వాళ్ళ గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. అయినా ప్రస్తుతం రాజీనామా చేయకుండా అలాగే ఉన్న 1,00,000 మంది యువతకు నెలకు 10,000 చొప్పున ఏడాదికి 1,20,000 కోల్పోవాల్సి వస్తుంది. మొత్తంగా 5 ఏళ్ల పాటు దాదాపు 6 లక్షలు తాము కోల్పోవాల్సి వస్తుందని రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎట్లాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జూలై 1 పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఈలోపు వాలంటీర్ల వ్యవహారం కొలుక్కొస్తుందని అందరూ ఆశించారు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ తిరిగి మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. పైగా ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఓ భారీ కార్యక్రమం పెన్షన్ల పంపిణీ చేయాలనుకున్నారు. దీంతో వాలంటీర్లతో అవసరం పడుతుందని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించి ఏంటి అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.